చూడండి, అప్పటి వరకు తపస్సమాధిలో ఉన్న బ్రహ్మగారు కళ్ళు తెరిచాడు. ఏమైంది అన్నాడు. ఏం లేదండి, అందరి రాతలు రాసిన బ్రహ్మగారు తన రాత కాసేపు మర్చిపోయినాడు అని చెప్పారు. వీళ్ళెవ్వరినీ చూడలేదుటండి ఆ పిల్లవాడిని చూసేటప్పటికల్లా. బ్రహ్మగారి చూపు గాలానికి తగిలిన చేపలాగా, ఇనుముని ముట్టిన అయస్కాంతంలాగా అయిపోయిందిట. పిల్లవాడు అలా ఉన్నాడు. బా, ఏ తల్లి పుణ్యాల పోగురా, మీ నాన్నెవర్రా, మీ అమ్మెవర్రా, ఎంత బాగున్నావురా, ఇక్కడికి ఎలా వచ్చావు నాన్న, నా మనస్సుకు ఎంతో ఆనందంగా నన్ను స్తోత్రం చేశావురా, నీ నిర్మల భక్తికి నేను దాసుణ్ణవుతున్నానురా, ఎంత అద్భుతంగా పాడావు నాన్న అంటూ ఆ పిల్లవాడి 2 సంకల కింద చెయ్యేసి అలా పట్టుకొని చూస్తున్నట్టండి. వాడు బొమ్మలాగా ఉన్నాడు, బ్రహ్మచేత పుట్టిన బొమ్మేగా వాడు. అలా తిప్పుతున్నాడు, ఎగరేస్తున్నాడు, ముద్దులాడుతున్నారు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. విశ్వామిత్రుడు ఊరుకోరు కదా, కౌశిక బ్రాహ్మణ గౌతమ బ్రువాన్ ఊరికే చెప్పారా? అవునత్రి, ఈ పిల్లాన్ని మొదట మనం చూసినప్పుడు మనం ఇదే రేంజ్లో ఇంతకంటే ఇంకో ఎక్సెస్గానే ప్రవర్తించాం. ఇప్పుడు బ్రహ్మగారు కూడా ఇట్లా చేస్తే చెయ్యాలనే కదా తెచ్చింది. నువ్వు ఊరుకో కాసేపు. అసలు బ్రహ్మగారు 7గురిని చూడలేదండి. ఇక్కడ మా నారాయణదాస్ గారు చెప్తారు, ఆ మహానుభావుడు ఎంత అద్భుతమైన హరికథా సారస్వత నీరాజనం భగవంతుడికి అందించాడోనండి. నా అదృష్టం ఏమిటంటే నేను నారాయణదాస్ గారికి డైరెక్ట్ ప్రశిష్యుణ్ణి. మా గురువు గారు ఫస్ట్ శిష్యులు దాసు గారికి. గ్రాండ్ డిసైపుల్లో నేనే ఫస్ట్ గ్రాండ్ డిసైపుల్ని. అయ్యా, ఎలా చెప్తారు నారాయణదాస్ గారంటే అని, ఇక ఆ తర్వాత అంతా ఆందోళనే. అందుకని ఇప్పుడు బ్రహ్మగారు హిందోళం అనుకుంటున్నాడు. ఆ తర్వాత అంతా ట్రాజిడీ ఎండింగేగా. అని ఇరుకేలను తన పద వనజంబులు పట్టుకున్న బాలకమణిని అక్కున బట్టి అక్కున బట్టి అక్కున బట్టి అక్కున బట్టి ఎన్నిసార్లు పడతాడయ్యా? ఎన్నిసార్లు అయినా పడతాడు. తర్వాత చరణం గుర్తు రాకపోతే గుర్తొంచేంత వరకు పడతాడు. మనకెందుకు?